నారా లోకేష్ యువజన ఫౌండేషన్ వ్యవస్థాపకుడు స్వర్గీయ మండపాక దుర్గాప్రసాద్ 8వ వర్ధంతి సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు మండపాక వీరవెంకట సత్యనారాయణ, మండపాక సీతామహాలక్ష్మి, సోదరులు మండపాక శ్రీనివాస్, మండపాక సాయిరాం ఆధ్వర్యంలో ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, మండపాక నాగబాబు, కర్రి వీరబాబు, దుర్గాప్రసాద్ పట్టణాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు ఏర్పరిచిన అల్పాహారం, భోజనం, చీరలు, 5 కేజీల రైస్ బస్తాలు పేదలకు పంపిణీ చేశారు. సుబ్బు మాట్లాడుతూ మండపాక దుర్గాప్రసాద్ ఏర్పరిచిన ఫౌండేషన్ ద్వారా ఆయన ఆశయాలు ముందుకు తీసుకువెడతామని అన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు, ఫిరోజ్ ఫౌండేషన్ సభ్యులు, దుర్గాప్రసాద్ ఫ్రెండ్ సర్కిల్స్ పాల్గొన్నారు. దుర్గాప్రసాద్ 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర పార్టీ ఆఫీస్లో వారి కుటుంబ సభ్యులు మరి వర్ధంత కార్యక్రమాన్ని మరి ముందుగా పూలమాలలు వేసి పేదలకు టిఫిన్ సెక్షను అదేవిధముగా అనేక సేవా కార్యక్రమాలతో ఈ వర్ధంతి వేడుకలు జరుపుకోవడం మరి మాకు చాలా బాధాకరంగా ఉంది. మరి ఎందుకంటే మరి చిన్న వయసులోనే మన ముందు లేకపోయినా మరి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలతో 2014 నుంచి తెలుగుదేశం పార్టీకి ఫౌండేషన్కి ఎన్నో సేవలు అందించాడు. మరి అనుకోని సంఘటన వల్ల మరి దుర్మరణం చెంది మా కుటుంబాన్ని మొత్తం బాధలో నెట్టారు. మరి ఫౌండేషన్ ద్వారా ఆయన స్థాపించి నారా లోకేష్ గారితో మరి అనేక సార్లు ఆయనతో గౌరవించబడి మరి ఈరోజు దుర్గాప్రసాద్ పేరున మండపాక వీరవెంకట సత్యనారాయణ, మండపాక సీత మరి ఈరోజు ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. మరొకసారి మండపాక దుర్గాప్రసాద్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జై తెలుగుదేశం.